హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ప్రళయన్ని చూపించబోతున్నానండి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్, కేక్స్లో యూస్ చేసే ప్రళయన్ని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ప్రాసెస్ చూస్తే ముందుగా మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఇది మెజరింగ్ కప్స్లో 1/2 కప్ అండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి. మనం ఇలా వదిలేస్తే షుగరు అడుగున మాడిపోతుందండి. వాటర్ ఏమీ వేయకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత ఇది మెల్లమెల్లగా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అవుతుంది. మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయ్యి మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది కాసేపటికి. ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. దీన్ని కూడా ఇందులో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత బాదం పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1/4 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనకి ఈజీగా ఊడొస్తుంది. చూడండి, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీలో వేయొద్దు. మిక్సీలో వేస్తే మనకి పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఇలా రోట్లో వేసి నేను దంచుకుంటున్నాను. బటర్ పేపర్లో వేసి చపాతీ కర్రతో రోల్ చేసుకున్నా మనకి ఇలాగే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.